అంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇన్ పర్సనల్ ఒపీనియన్ కావచ్చు, ఇదే ప్రాజెక్టు ఇదే విధంగా ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అదే కావచ్చు, ఇదే టెక్నీషియన్స్ కావచ్చు, ఇదే విధంగా వేరే వాళ్ళు తీసుంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉంటుందేమో అంటే ఏమంటారు మీరు? కుడ్ బి, మేబీ, బట్ ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ అబౌట్ ద హీరో. నో, ఐ అండర్స్టాండ్. ఐల్ టెల్ యూ, మీరు అనేదానికి గుర్తుంది. See, everybody has a limited buzz. Okay, it depends on the market. Okay, నేను ఒక్కడనే కానీ ఈ ప్రాజెక్ట్ భుజాలపైన వేసుకొని నేను కానీ ముందుకు వెళ్ళున్నానంటే ఇట్ వుడ్ హ్యావ్ క్రియేటెడ్ ఓన్లీ ప్రాబ్లీ అ సర్టన్ బస్, ఈవెన్ తెలుగు స్టేట్స్లో కూడా ఓకే అనేది వచ్చేది. బట్ నాకు అలా కాదు. ఐ వాంటెడ్ ద స్టోరీ టు బి వెరీ లార్జ్. ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ మై క్వశ్చన్. ఎందుకో తెలుగు స్టేట్స్లో ఉన్న సినిమా ఆడియన్స్ జనాలందరి గురించి నేను మాట్లాడట్లా, సినిమాని ప్రేమించేవాళ్ళు, సినిమాని చూసేవాళ్ళు, సినిమా గురించి మాట్లాడుకునేవాళ్ళు, వాళ్ళు మీ మీద కొంచెం తక్కువ చూపు లేదా కొద్దిగా నెగిటివిటీ ఉంటుంది కదండి. ఎందుకు ఉండదు? అందువల్ల దీనికి రావాల్సిన బడ్జెట్ రాలేదు అని నేనంటే ఉంటుంది. ఎందుకు ఉండదు? వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తారు చూడడానికి. వాట్ వాజ్ మై ట్రాక్ రికార్డ్ ఇన్ ద లాస్ట్ 2-3 Fridays? ట్రాక్ రికార్డ్ ఇన్ ది లాస్ట్ 3 releases, they were not up to the mark. So when someone with not up to the mark is trying to do something so ambitious, first and foremost అసలు అంత పెద్దది ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఓకే, రెండోది విల్ హీ పుల్ ఇట్ ఆఫ్? ఇంత పెద్ద సబ్జెక్ట్ తీసుకున్నాడు, అసలు నిజంగానే వీళ్ళు అనుకున్నంతగా వీళ్ళు ఆగేయగలరా, వీళ్ళు చెప్పినంత బాగా వస్తుందా అనేది ఉంటుంది. ఇదంతా 27వ తేదీ మార్నింగ్ షో దాకే ఉంటుంది. ఓకే, ఇదంతా 27వ తేదీ. నాకున్న బిగ్గెస్ట్ కాన్ఫిడెంట్ ఇద్దరి దగ్గర నుంచి వచ్చిందండి మేజర్గా. మన బీవీఎస్ రవి, మచ్చా రవి అంటారు కదా, ఆయనకు మా నాన్నగారు నాకు చెప్పకుండా మిక్సింగ్ జరిగేటప్పుడు రవి రా ఒక దగ్గరకు తీసుకెళ్తానని ఆయన తీసుకెళ్ళి ఫస్ట్ హాఫ్ చూపించాడు. రవి అని వాజ్ సో అమేజింగ్, అది ఇదని మాట్లాడాడు. నేను భయపడాను, ఇదేంటి అసలు, నేను మిక్సింగ్ ఇంకా అవ్వలేదు, ఏం కాలేదు, ఊరికే ఆర్ఆర్ ఫస్ట్ దీనికి అది. దాని సెకండ్ హాఫ్ ఎప్పుడు అని చెప్తూనే అడుగుతూనే ఉన్నారు. నాకు 2 months పట్టింది అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. 2 months తర్వాత ఇంకా తప్పక ఇంకా సినిమా ఎప్పుడు పోస్ట్పోన్ అయిందని తెలిసిందో మార్చ్ నేను ఏం చేశానంటే, ఓకే ఈ విఎఫ్ఎక్స్ ఈ రఫ్ వర్షనే శ్రీకాళహస్తి ప్రధాన అర్చకుల్ని పిలిపించి, అక్కడ సంస్కృత్ కాలేజ్ ప్రిన్సిపల్ని పిలిపించి, ఫార్మర్ ఆ దేవస్థానం బోర్డు చైర్మన్ని పిలిపించి, నా సినిమా ఇప్పుడు జూన్కు పుష్ అవుతుంది, మీరు చూడండి, ఏమైనా తప్పులుంటే ఇప్పుడు చెప్పండి, నేను అది మార్చుకుంటా అని చెప్పి ఆ షోకి వీళ్ళిద్దరిని పిలిపించాయి. ఎవరిని? రవిని, ఇది కోనా వెంకట్ని కూడా పిలిపించాను. అంతా అయిపోయిన తర్వాత ఇట్ వాజ్ వెరీ రఫ్. ఆర్ఆర్ లేదు, ఏమీ లేదు, బ్లూ మ్యాట్లు అలాగే ఉన్నాయి. వీళ్ళకి కూడా చూపించేశాను నేను. చూపించిన తర్వాత ఫస్ట్ ఒక 10 minutes తర్వాత రవి వచ్చి హగ్ చేసుకుని అతను పంపించిన మెసేజ్ నేను 27వ తేదీని పెడతాను. కోన వెంకట్ గారు, ఆయన హీ వాజ్ ఇట్స్ వెరీ క్లోజ్. 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్ అనుకున్నాను ఆ మెసేజ్లు చూసి. దాని తర్వాత ప్రధాన అర్చకులు అయితే ఒక్క డైలాగ్ మార్చుకో, భక్తి అంటే ఏంటో ఇదే అని చెప్పారు. దెన్ విని వాళ్ళ ఫాదర్కి చూపించాను, మా వైఫ్ వాళ్ళ ఫాదర్ సుధీకర్ గారికి. అంకుల్ చూసి ఒకటి అన్నారు, నేను మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏడ్చాను విష్ణు, దాని తర్వాత ఇప్పుడే ఏడుస్తున్నాను నేను, కానీ ఇది హిందూయిజము ఇదని కాదు, ఇది ఒక ప్యూర్ డివోషన్, ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ రిలీజన్స్, ఇట్స్ ప్యూర్ డివోషన్, ఇది ఇట్స్ అ సూపర్ మూవీ అని ఆయన ఫీల్ అయ్యారు. సో ఇట్ గివ్స్ మీ ఎంకరేజ్మెంట్. కానీ మీ ముగ్గురికి తెలియదేం కాదు, 4 గోడల మధ్యన మనం అందరం చూసుకొని ఎక్స్ట్రాడినరీ అది ఇది అనుకున్న సినిమాలు పెద్దగా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేసరికి రీచ్ అవ్వకపోవచ్చు. పర్వాలేదు అనుకున్న సినిమా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6వ తేదీ డి రిలీజ్ అవుతుంది. 2006 November 23rd నా బర్త్డేకి డి ఫస్ట్ షో పడింది ప్రసాద్ ల్యాబ్లో. April 13, 2007కి రిలీజ్ అయింది. ఈ మధ్యలో 100 షోలు ప్రసాద్ ల్యాబ్లోనే పడింది, దిల్ రాజు గారితో సహా. చూసి ఈ సినిమా యావరేజే అమ్మాయి, పెద్దగా ఆడది, ఇది కష్టమే అని చెప్పి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయలే.
దాని తర్వాత లాస్ట్లో నాన్నగారు తీసుకున్నారు. అలా చాలా మంది డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇది యావరేజ్ అన్న సినిమా మన తెలుగులో బ్లాక్ బస్టర్ అయితే చాలా బస్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అరుంధతి, దాని హిస్టరీ, మనీ ఒకటి, మనీ. సో ఆల్ దాట్. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే, వెన్ ఇట్ కమ్స్ బ్యాక్ అల్టిమేట్లీ ఇది చేసేది, ఐ హ్యావ్ డిసప్పాయింటెడ్ నాన్నగారు ఫ్యాన్స్, నేను డిసప్పాయింట్ చేశా. నా సినిమాలు నచ్చిన వాళ్ళు నేను డిసప్పాయింట్ చేశా. ఐ హోప్ విత్ దిస్ మూవీ ఐల్ బీ ఏబుల్ టు సే సారీ. ఎందుకంటే ఇప్పుడు రామజోగ శాస్త్రి గారు రాసిన పాట చాలా బాగుందండి. ఆ పాట కూడా దానికి తగ్గ ట్యూన్ దగ్గర నేను అసలు వెళ్ళాల్సిన రేంజ్కి ఇంకా వెళ్ళలేదేమో అని. ఐ హోప్ మేబీ ఇట్ ఈస్ ఎ స్లో స్టార్ట్, రిలీజ్ తర్వాత వెళ్తుందేమో. బట్ రామ్ జోగి గారు రాసిన పాట వరకు చెప్తానండి, అది ప్రాబబ్లీ అది మీ అంచనా అవ్వచ్చు. బట్ సోఫార్ అది టీ సిరీస్లోనే ఈ ఇయర్లో ఈ రోజుటికి, అది మహాశివరాత్రికి 1 month ముందు రిలీజ్ అయింది. ఈ రోజుటికి ఇట్స్ ద హైయెస్ట్ టీ సిరీస్లో, ఇట్స్ నాట్ మై డేటా, ఇది వాళ్ళది, ఇట్స్ ద హైయెస్ట్ ప్లేడ్ సాంగ్ ఈ రోజుటికి. అది ఫస్ట్ రిలీజ్ చేసిన 2 వారాలకి శ్రీకాళహస్తి ఆ రోజు మహాశివరాత్రి రోజున అక్కడ రిలీజ్ చేస్తుంది. మొన్న రిలీజ్ అయింది పాటలు, పిల్లల పాట, అది గుడిలో రిలీజ్ అవ్వాల్సింది. అది రిలీజ్ అయిన వెంటనే, రిలీజ్ అయ్యేటప్పుడు వీ హ్యాడ్ కాల్ అన్నమాట. దే సెడ్ ప్లీజ్ డూ నాట్ రిలీజ్ ఇట్, దిస్ ఇస్ గోయింగ్ టు హై అట్రాక్షన్ అన్నారు. ఇప్పుడు దాకా రిలీజ్ చేయనిలా మమ్మల్ని. ఇంకా పిల్లల పాట ఒక అసెట్ రిలీజ్ చేయాలనేది ఈ రోజుటికి యాపిల్ ఐట్యూన్స్లో ఇట్స్ ఇన్ ద టాప్ 7 ట్రెండింగ్, శివ శివ శంకర. సో వీ వర్ క్వైట్ హ్యాపీ విత్ ఇట్. అఫ్ కోర్స్ నేను అమ్మేసి ఉంటే ఆ ఆడియో, నేను ఎవరికి అమ్మను నా ఆడియో, నేను ఇప్పుడు దాకా నా ఆడియో ఎవరికి అమ్మలా, నేను ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంటాను. ఏం లేదు, నాకు ఈరోజు నాకు ఇంకొక ఇవ్వరు, నేను ఎప్పుడు ఇవ్వలేదు. నా సినిమాలు ఏది లాస్ట్ 5-6 years అయినా మ్యూజిక్ అయితే లాస్ట్ నేను అమ్మింది దేనికైనా రెడీ. దాంట్లో పిల్లందం కేకా కేకా అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ 3 yearsలో దట్ సాంగ్ మేడ్ అబౌట్ ఫస్ట్ ఇయర్లో ఇట్ మేడ్ 83 lakhs. 2012లో ఇట్ మేడ్ 83 lakhs ఆ ఒక్క సాంగ్. దాని తర్వాత ఉన్న ఫుల్ రన్ ఇట్ మేడ్ a few crores ఆ ఒక్క పాటే. సో ఐ రియలైజ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్స్. సో అందుకే ఇప్పుడు మీరు కూడా చూసంటే ఈ జిన్నాలో జిగిరి జిగిరి జారి మిఠాయి అని, సో ఇవన్నీ ఫోక్ సాంగ్స్ అనమాట. సో అవన్నీ ఏంటి, నేను ఇప్పుడు నా దగ్గర ఐ హ్యావ్ అ కలెక్షన్ ఆఫ్ అబౌట్ 150 songs. ఈ డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఆయన్ని పెట్టి విలేజెస్కి ఇక్కడికంతా పంపించి ఐ బాట్ రైట్స్ ఆఫ్ సాంగ్స్ అనమాట. చాలామంది యూనో ఈ విలేజెస్ దగ్గర వాళ్ళ దగ్గర. సో ఐ నో ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్. సో ఆ ఒక్క సాంగ్ వాజ్ ప్రిటీ హై. నాకు ఇంకోటి చెప్తాను, నాకు ఆ 2వ సాంగ్కి జరిగిన డ్రామా చెప్తాను. అది బయట చెప్పలే, ఎప్పుడే చెప్తాను. లవ్ సాంగ్ చేసాం నా కెరియర్లో, ఐ బిలీవ్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ సాంగ్స్. అది చేసిన తర్వాత మొన్న రిలీజ్ చేశాను కదా, మీడియా వాళ్ళకి పబ్లిక్ థియేటర్స్లో వేసి చూపించి ఇంట్రాక్షన్ కావాలి మిగతా స్టేట్స్లో కూడా అని నేను దాన్ని సెన్సార్కి పంపించాను, లిరికల్ వీడియో. కన్నప్పకి లవ్ స్టోరీ ఉందని ఆధారాలు ఏమున్నాయి నాకు చెప్పండి అని అక్కడి నుంచి నాకు లెటర్. సెన్సార్ వాళ్ళు నాకు ఐ వాజ్ లైక్ వాట్ దిస్, హీ హ్యాడ్ అ వైఫ్, హర్ నేమ్ వాజ్ నీలా. ఓకే, హీ హ్యాడ్ ఎ వైఫ్, పాత్ర పేరు నాదనాథుడు, అవన్నీ ఉంది హిస్టరీలో. వీళ్ళ అవును, అదే వీళ్ళకి రొమాన్స్ లేకపోతే నెక్స్ట్ పిల్లలు పుట్టరు కదా. ఆ రోజుల్లో చాలా ఖర్చు పెట్టి డ్రమ్ సాంగ్ చేశారు, డ్రమ్స్ హ్యూజ్ చాలా హ్యూజ్. ఇంకా ఐ వాజ్ స్టక్ ఓవర్ దేర్. ఇప్పుడు నేను హౌ డూ ఐ ఎక్స్ప్లెయిన్ టు దిస్? అదే శివుడు పార్వతిదే బిగ్గెస్ట్ లవ్ స్టోరీ. ఓవర్కమ్ అయిందా అవ్వలేదు? ఓవర్కమ్ అయింది. మరి అన్నమయ్యకి ఎన్ని కంప్లైంట్లు రావాల్సి ఉందో మరి ఈ లెక్క. అంటే ఇంకోటి కూడా ఏంటంటే ఈ జనరేషన్ రాను మారుతుంది. అసలు ఆ కన్నప్ప తీసినప్పుడు పెట్టలా, మీరు అన్నట్టు అన్నమయ్య తీసినప్పుడు పెట్టలా, ఇప్పుడు పెట్టారు. అసలు జనాల్లో కూడా టాలరెన్స్ తగ్గింది. ఈ వోక్ జనరేషన్ అంటారు చూడు, అన్నిటికీ ఫీల్ అయిపోతూ, అన్నిటికీ హర్ట్ అయిపోతూ, ప్రతిదానికి ఇదవుతూ, ఎక్కడో దగ్గర కంప్లైంట్ చేసి. మీకు ఇంకోటి చెప్తాను, నా సాంగ్ ఇంకా లిరికల్ వీడియో శివ శివ శంకరాదే జనాల మధ్య నేను చూపించాలని అది నేను తీసుకొని ఇలాగే థియేటర్స్కి వస్తే, అది కూడా నాకు ఇంకా సెన్సార్ అవలా. నోటిపై నుంచి ఎలా నీళ్ళు పోసాడు అని, నోట్ల నుంచి నీళ్ళు పోయడం ఏంటంటే అది పురాణాల్లో ఉంది కదండి అన్న. అవన్నీ అది రికార్డెడ్ ప్రూఫ్స్, దుర్జతి కావ్యంలో మిగతా సినిమాలో ఇదంతా. ఐ హ్యాడ్ అన్ ఇష్యూ విత్ దాట్. కానీ ఒరిజినల్ దాంట్లో ఏమన్నా పుక్కిట నీళ్ళు ఊసాడు అని ఉంది. రెండోది ఎంగిలి కూడా ఊసి అభిషేకం చేశాడని ఉంది. సో 2 వర్షన్స్ ఉన్నాయి మనకి. సో యూనో ఐ థింక్ ఐ హ్యావ్ మోర్ ఛాలెంజెస్ హ్యాస్ ద సెన్సార్. పాటల నుంచి ఎంత వచ్చింది ఇప్పటివరకు? శివ శివ ఫస్ట్ పాట అంత రేంజ్లో వెళ్ళిన తర్వాత ద డేటా విల్ కమ్ ఆల్వేస్ 4 months later అండి.
4 months later, T-Series will have to give us the entire data. అంటే మీరు 3 ఫిగర్స్ నెంబర్ తోటి సినిమా తీసామన్నా సరే యాక్చువల్ ఫిగర్ చెప్పలేదు. About బట్ 200. మేబీ 200 300 వాట్ ఎవర్ ఇట్ ఈస్. 300 అవ్వలేదు, పోనీ. బిలో 300. Between 200 and 300, that's a good బట్ number. ఏ రైట్స్ అమ్మకుండా ఎట్లా మీరు దాన్ని చేయగలరు? ఏమంటే నేను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు అడిగింది. నేను ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడేటప్పుడు there was a Bombay company which wanted to release it all over India, a corporate company. So I'm talking about year back. రిలీజ్ Huh? Theatrical release. అదర్ దెన్ తెలుగు స్టేట్స్. అదర్ దెన్ తెలుగు స్టేట్స్, ఓన్లీ నార్త్ హిందీ వరకే రిలీజ్ చేయాలని నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఓవర్ ద టాపిక్ దే వర్ లైక్ సి మేమంతా అడ్వాన్సెస్ ఇవ్వము, అడ్వాన్స్ లేకుండా కావాలంటే మీరు చేయాలంటే మేము చూస్తాం అది ఇది అంటే. ఐ సెడ్ వెయిట్, నిన్ను నమ్ముకొని నేను కంపెనీని నమ్ముకొని నేను ఈరోజు నేను ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీలా, నా ఆస్తులు తాకట్టు పెట్టుకున్నాను,